చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తెల్లారి పొద్దున వెళ్ళి పరామర్శించాలి అని చెప్పిన పేరు నాని గత 2 రోజుల నుంచి కనపట్ల ఏమైపోయాడు అంటారు? వెళ్ళిపోయాడు. భయం పుట్టింది రెడ్ బుక్ అంటే భయం పుట్టింది. రెడ్ బుక్ అన్న తొక్క అన్నాడు కదా, అయిపోయింది. ఏం ఇబ్బంది ఏమి లేదు, వెళ్ళిపోయాడు. ఎస్కేప్. దొరకడానికి టైం పట్టింది, ఎదుగుతారు. 100% దొరుకుతాడు. దాంట్లో ఏ తేడా లేదు, లోపలేస్తారు. నేను మొన్న 2 వారాల క్రితం కూడా చెప్పా, బుల్లెట్ దిగిందని వాడు ఉంటాడు చూడు, వాడిని కూడా వేస్తారని. దగ్గరలో ఉంది, ఇంత 2-3 రోజుల్లో వాడిని కూడా వేస్తారు. తర్వాత మా రోజమ్మ అంటారు, రోజెత్త అంటారు, బర్రె అంటారు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆమెను కూడా వేస్తారు. ఇవన్నీ కాదు, తెల్లారి పొద్దున్న వెళ్తే కనుక పరామర్శించాలి, ఎవడరా భయపడేది, ఎందుకురా భయపడాలి మనం అని చెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టిన పేరు నాని ఈరోజు దాక్కోవడానికి గల కారణం ఏమనుకోవాలంటారు? దాక్కునేదే ఉంది. అతను ఎవరైనా 20 మందిలో దాక్కునేది ఏమి లేదు. ఊరక బయట ప్రగల్భాలు పలకటం వరకే, లోపల వాళ్ళకి ఏమీ లేదు. మీరు అనుకుంటున్నారు ఏదో ఉందని, ఏమీ లేదు. ప్రగల్భాలు పలకడానికి వరకే పనికి వస్తారు వీళ్ళు. ఏది జగన్మోహన్ రెడ్డి మభ్య పెట్టడానికి పనికి వస్తారు. ఒక సామెత ఉంది తెలుసా? ఏముండదు. వీళ్ళంతా భయం. అంతేగాని ఏది పడితే అది మాట్లాడినందువల్ల తొందర ఎందుకు, ఇబ్బందే లేదు. వెయిట్ అండ్ సీ. అందరూ లోపలికి పోతారు. ఎవరు తప్పులు స్పెషల్గా కేసులు పెట్టి కాదు, ఇవన్నీ కాదు. అసలు ప్రశ్నించే గొంతుకులను అనుగదొక్కడానికే ఈ కేసులు అంటున్నారు కదా. మరి ప్రశ్నించారు వీళ్ళు? ఎక్కడ ప్రశ్నించారు చెప్పండి? ఏం ప్రశ్నించారు వీళ్ళు? ఎక్కడ ప్రశ్నించారు? ఏమన్నా ఒక దాంట్లో ప్రశ్నించారో అడగండి. ఇప్పుడు చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతుంటేనే కేసులు పెడుతున్నారంట. 7 నెలలు దొరికినప్పుడు మరి అవన్నీ తప్పులు కదా. మరి పెట్టినయా అంటే ఫ్యాబ్రికేటెడ్ అంటే ఏంది నాకు తెలియదు. సృష్టించడం అంటే అబోధ కల్పన అంటే ఇప్పుడు ఆడ బిల్డింగ్ లేదు, బిల్డింగ్ ఉందని చెబుతారా? ఏంది ఏమన్నా? అపార్ట్మెంట్ లేదు, అపార్ట్మెంట్ ఉందని చెబుతారా? ఆడ అపార్ట్మెంట్ కనపడుతుందిగా. ఆ ఇంట్లో దొంగల నోట్లు మీద కూర్చున్నాడు ఒకడు ఉన్నాడుగా, దాంట్లో చుట్టూ తిరిగినాడు ఒకడు ఉన్నాడుగా డెన్నల్లో. మరి అవన్నీ ఎట్ట ఫ్యాబ్రికేట్ అవుతాయి? ఫ్యాబ్రికేట్ అంటే ఏంది? లేనిది ఉండట్టు చెప్పటం. ఫ్యాబ్రికేటెడ్ అంటే ఏంది? లేనిది ఉండట్టు చెప్పటం కాదు కదా. ఉన్నట్టు చెప్పటం అనేది దాన్ని ఫ్యాబ్రికేట్ అనరు, నిజం అంటారు దాన్ని. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకోవాలి మనం. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వాదనే విందాం మనం కాసేపు. ఇంకో విషయం ఏంటంటే ఆయన చెబుతుంది ఒకటే మాట చెబుతున్నాడు, ప్రభుత్వం మద్యం షాపులు అమ్మితే, ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుంది అనేది ఆయన వాదన. మరి ఇప్పుడు అదే చెబుతుంది అక్కడ. స్కామ్ అంటే ఏంది, స్కామ్ అంటే ఏంటి? నాకు అదే అర్థం కాలేదు మీరు అనేదానికి. యూపీఐ ద్వారా చేస్తే స్కామ్ అనరు కదా, యూపీఐ ద్వారా డబ్బులు వస్తే స్కామ్ అనరు కదా. వైట్ అండ్ వైట్ అయింది. నువ్వు 150 రూపాయలు క్వార్టర్ బాటిల్ 250 రూపాయలకు అమ్మి ఆ డబ్బులు తీసుకెళ్ళి డైరెక్ట్ క్యాష్ రూపేనా డెన్నర్లో పెట్టినప్పుడు అది స్కామ్ కాక ఏమైంది? మరి సజ్జల రామకృష్ణారెడ్డి మరి మంచాడో అర్థం కాదు, చెడ్డాడో అర్థం కాదు, ఎదవో అర్థం కాదు. అది అసలు చంద్రబాబు నాయుడు హయాంలోనే 6,000 కోట్ల రూపాయల మద్యం స్కామ్ జరిగింది. అసలు దాని మీద మాట్లాడదాం అని చెప్పి, దాని మీద మాట్లాడతారేమోనని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారంట. రోజు ఏం చేశారు? 2014, 2019 నుంచి 14 నుంచి 19 మధ్యలో జరిగినాయి. 19 నుంచి 24 మధ్యలో ఉండారుగా. చంద్రబాబు మీద పెట్టిన కేసే ఫెయిల్ కేసు అని తెలిపోయింది. మరి ఈ 19 నుంచి 24 మధ్య ఏం చేశాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి? ఆల్ మినిస్టర్ ఏం చేశాడు? గుర్రానికి పళ్ళేమని దోవాడా? గుర్రానికి పళ్ళేమని దోవాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా కళ్ళు గంతలు కట్టాడా? ఏం కట్టారు వీళ్ళందరూ? మరి ఇప్పుడు మాట్లాడే 20 మంది ఉన్నారు చూసావా? 150 ఓట్లు 20 మందే మాట్లాడేది. 20 మంది కళ్ళు ఏమన్నా కట్టుకున్నారా? మంత్రులేకి వీళ్ళందరూ ఎవడై దోమారు చెప్పండి. మరి 2019 నుంచి 24 మధ్యలో ఎవడై దోమారు వీళ్ళందరూ? ఎవడు ఇప్పిక్కున్నారా? ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు? ఎవడింటో సమాధానం చెప్పాలన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. నీ ఇంటో నేను తిన్నావు, నువ్వే కాజేసావు, నువ్వే సమాధానం చెప్పకుండా పక్కాడి మీద 19 నుంచి 24 మధ్య చంద్రబాబు నాయుడు కాజేశాడంటే, కాజేసినప్పుడు నువ్వేం చేసావు? ఎందుకు పెట్టలేదు కేసు? ఎందుకు పెట్టలేదు? నువ్వు పెట్టారు. ఆ కేసులో బెయిల్ మీదే ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. బెయిల్ చూపించమనండి.
బెయిల్ చూపించమంటే ఏ కేసులో బెయిల్ పెట్టారు? ఏ కేసులో బెయిల్ పెట్టారు చూపించమండి. నువ్వు 52 రోజులు జైల్లో ఉంచిన కేసే ఫెయిల్ కేసు. ఇంకే కేసులో పెట్టావు నువ్వు? ఏ కేసులో బెయిల్లో ఉండవు? సాక్ష్యం ఉంటుంది కదా, కేసు నెంబర్ ఉంటుంది కదా, కోర్టు ఉంటుంది కదా, అది చూపిమను. ఎందుకు ఊరకు మాట్లాడితే సరికాదు. అందరూ మాట్లాడతారు. నేను చెప్పా 2 వారాల కింద మీకే చెప్పింది మీ ఛానల్లోనే, అనిల్ అనేవాడు వెళ్ళిపోతున్నాడు లోపలికి అని చెప్పా. నిన్న రవినాయుడు గారు చెప్పారు వాళ్ళ షాప్ దాంట్లో త్వరలో రోజు వెళ్తుందని. ఇంకా 10 రోజులే అంట. అందరూ అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయితే ఏమైందయ్యా? మళ్ళీ ధీమాగా బయటకు వస్తారు, మళ్ళీ మంత్రులు అవుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి భరోసా అవుతుంటే నిన్ను నన్ను అరెస్ట్ చేయరే? అరెస్ట్ చేసామని అరెస్ట్ చేస్తారు, తప్పు చేసామని అరెస్ట్ చేస్తారు. నిన్ను నన్ను అరెస్ట్ చేయరుగా. అక్రమ కేసు పెట్టి ఎవరైతే జైలుకి వెళ్ళి వస్తారో వాళ్ళకి మంత్రి పదవి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇస్తుంటే ఒక పక్కన. అసలు ఇంకా మంత్రి పదవి అంటావేంది? రావడానికి వాళ్ళకి ఏడ ఇది ఉందన్నా. ఇప్పుడు నేను ఇవాళ కొత్తగా పేపర్లో చూసా 11 మంది రాజీనామా చేయమను. ఈ 11 మంది గెలుస్తారేమో. సగం మంది ఒప్పుకోలేదంటారు, అది కూడా చెప్పారు. వాళ్ళకే భయం ఉంది. ఈ 11 మంది రాజీనామా చేయలేదని భయం ఉంది. ఏడుండో చెప్పమను. ఏది ఊరక మాట్లాడితే సరికాదు బ్రదరు. ఎవడైనా సరే తప్పు చేసినాడు ప్రతి ఒక్కడో జైలుకి పోతాడు. మేమేం తప్పుడు కేసులు పెట్టి పంపిట్లా. వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఇరుక్కుంటున్నారు. అసలు పెట్టిందే తప్పుడు కేసు అంటే మీరు ఇంకా తప్పుడు కేసు పెట్టట్లేదంటే అలా అంటారు. అసలు తప్పుడు కేసు పెట్టాం మాకు తెలియదు. ఇప్పుడు అనిల్ మీద ఇది ఉంది, వాళ్ళ పిఎన్ క్వార్జీ కేసు. అది నేను దవ్వాను, నువ్వు దవ్వావా? వాళ్ళ పిఎనే చెప్పాడు కదా. మరి తప్పుడు కేసు ఎట్ట అయింది? మరి మద్యం ఉంది, తప్పుడు కేసు అంటున్నావు. మరి ఎంతమందిని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ మంచోళ్ళేనా? మంచోళ్ళ బాలాజీ గోవిందప్ప కానీ లేదంటే ధనంజయ రెడ్డి కానీ వీళ్ళందరూ మచ్చలేని వాళ్ళు అంట కదా. చాలా మచ్చలేని వాళ్ళు. మిగిలిన ఐఏఎస్లు అందరూ చెవట్లేదే మరి మేము మచ్చలేదని. వీళ్ళే ఈ 5గురు ఎందుకు చెబుతున్నారు? ఈ 6గురు ఎందుకు చెబుతున్నారు అంటే వీళ్ళ దగ్గర తప్పు ఉండబట్టాక మేము మచ్చలేదు అని చెప్పుకున్నది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినాడు నేనేం తప్పు చేయలేను ఎగురుతుంటాడు. తప్పు చేయలేనాడు ఏడా మాట్లాడ్డావు అంటే వీళ్ళందరూ తప్పు చేశారు కాబట్టి మాట్లాడుతున్నారు. మరి నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రవర్తించిన తీరు కోర్టులో అసలు ఎలా చూడాలంటారు? అది ఏడిచాడు, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకో. నువ్వైనా నేనైనా ఇంకోడైనా సరే. ఇంతకుముందు ఎప్పుడో తాతల కాలంలో కర్మ అనేది, ఇప్పుడు అట్ట కాదు. ఎవడికి వాడికే జరుగుతుంది కర్మ. ఎవడు వాడే అనుభవించాలి, గుర్తుపెట్టుకో. అందుకనే వాడు ఏడిచాడు గుర్తుపెట్టుకో. మా నాన్న మా తమ్ముడు చనిపోయిన మద్యంతో, అందువల్ల నేను మద్యం వ్యాపారానికి దూరంగా ఉన్నాను, నా మీద అక్రమంగా కేసు పెట్టారనేది చెవిరెడ్డి. మద్యం నేను తాగట్లేదని చెప్పాడు, వ్యాపారానికి దూరం అని చెప్పలా. నేను తాగట్లేదు, మా నాన్న మా తమ్ముడు చనిపోయారు కాబట్టి నేను ప్రజలను చంపడానికి వ్యాపారం చేశాను. ఇండైరెక్ట్గా నేను ప్రజలను చంపడానికి. ఇలా రాశారు చూసా, అది విషమని. చిన్నగా స్లో పాయిజన్ అంట. అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా సరే 40% వేసిన వైసీపీ ఓటర్లారా గుర్తుపెట్టుకోండి, మీరు తాగింది స్లో పాయిజన్ అంట. వీళ్ళ పేపర్లో రాశారు. స్లో పాయిజన్ అని అలా అంటారులేండి. మరి అది రాశారు స్వామి, నేను చెప్పేది కాదు. అది విషమని రాశారు. స్లో పాయిజన్ అంటే చూసుకోండి. వీళ్ళ పేపర్లో రాశారు. కిడ్నీలు, రంధ్రాల మీద, నవరంధ్రాల మీద పనిచేస్తుందంట, లివర్ మీద, ఫ్యాట్, ఎన్నిటికి పనిచేద్దాం. నేను రాసింది కాదు, పేపర్ వాళ్ళు రాశారు. సరే ఇవన్నీ కాదు, ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ లిక్కర్ స్కామ్ అనేది నిలబడేదే కాదు. ఎందుకంటే ఇది పునాదులు లేకుండా పెట్టిన, అంటే ఒక రకంగా బేస్ లేకుండా ఏర్పాటు చేసిన కేసు అంటున్నారు. జ్యోతాయిని బ్రదరు 52 రోజుల మీద పెట్టిన కేసు పునాదులు లేవుగా. మరి ఆ రోజు పోయిందిగా. ఇది పగతోటే ఇది పెట్టారంటారా? పగతోటి ఎందుకు పెట్టారంటారు? మళ్ళీ ఇది పగతోటి పెట్టేది. ఎంతమంది సాక్షులు ఎందుకు వస్తారు? ఇన్ని అపార్ట్మెంట్లు ఎందుకు ఉంటాయి? ఇన్ని డెన్లు ఎందుకు కనపడతాయి? ఇదంతా ఎట్లా కనపడింది మీకు? అబద్ధంలాగా కనపడిందా? సృష్టిలాగా కనపడిందా? తొందరపడబాకండి. మీరు అనుకున్న వ్యక్తి కూడా లోపలికి వస్తాడు, నేను అనుకున్న వ్యక్తి కూడా లోపలికి వెళ్తాడు. అందరికీ ఎంత అంటాలో అంత అంటిద్ది, పక్కాగా అంటిద్ది. నువ్వు నేను దాచిపెడితే అందుకోదు. ఒకప్పుడు అంటే రుద్దుకుంటే సగమే అంటేదంట, ఇప్పుడు అట్ట కాదు, లేనిపోయింది మొత్తం అంటుకుంటుందంట. గుర్తుపెట్టుకోండి, ఎవడో ఆపడు, ఎవడు వాడే ఇరుక్కున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవడిని వాడే ఇరుక్కున్నాడు.